భవాని ఏంటిది? రేషన్ మేము ఇస్తురాట నేను తీసుకొస్తా. సరే తీసుకురా పో. ఇంట్లో కూడా బియ్యం అయిపోయినాయి. అవు కానీ 3 నెలల బియ్యం ఒకటేసారి ఇస్తారట. అవునట్నే. సరే తీసుకురా. సరే రేషన్ కార్డు తీసుకున్నావా? మర్చిపోతాను, సంచిలో వేసుకున్నానే. సరే ఎంత లైన్ ఉన్నారో ఏమో పో. సరే పోయేస్తా. ఏమైంది తింటలేవు? గడ్డి తిను, నేను బియ్యం కోస్తా. తిను గడ్డి తిను. మా అన్న ఫోన్ చేస్తున్నాడు. హలో అన్నా. చెల్లె మంచిగా ఉన్నావారా? నేను మంచిగా ఉన్నా. నువ్వు మంచిగా ఉన్నావా? నేను మంచిగానే ఉన్నారా. బావ లేడారా? లేడన్నా, ఇప్పుడే రేషన్ బియ్యం తీసుకొస్తాను వేయండు. అవునా? బావా నువ్వు ఒకసారి ఇంటికి రారా. అత్తంతి అన్న, ఇంకో 10 రోజులు అయితే రాకెట్ల పండుగనాయి. ఎట్లా వచ్చేదే కదా అత్తంతి. తప్పకుండా రారి. ఈ అన్న మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తాడు. సరే అన్న, అత్తం. సరే చెల్లె. దగ్గరనే కదా అని బండి తీసుకోకపోతే ఇప్పుడు రోగం ఉంది కాబట్టి 36 కిలోల బియ్యం వేసుకొచ్చాయి. తీసుకొచ్చిన బియ్యం. రోగం తిరిగింది కాదు. ఇగో నీకు ముచ్చట చెప్పాలి. మా అన్న ఫోన్ చేసిండు. ఏంటిదట? ఎందుకు చేసిండు మీ అన్న? మనం అమ్మోళ్ళింటికి ఒక బాగా రోజులు అవుతుంది కదా, బావని తీసుకొని రారా అని అన్నాడు. ఇక ఎట్లా 10 రోజులు అయితే రాకిట్ల పుణ్యమే కదా, ఎట్లా వచ్చేదే కదా, ఆనాటికి అత్తతి అన్న అని చెప్పిన. మా అన్న నాతో మాట్లాడకుండా నన్ను చూడకుండా అస్సలే ఉండడు. నేనంటే బాగా ఇష్టం. మా అన్నకు నేను తప్ప ఎవరున్నారు? రాఖీ పుణ్యన్నాడు నేనే రాఖీ కట్టాలి. మా అన్న నా చూడ పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి. సరేనే పోదు తీ రాకేటప్పుడు. స్కూల్కి లేట్ అవుతుంది. చిక్కులు చూడ ఎట్లున్నాయి. అయిపోయింది. సిట్టి చెప్పాల. పొద్దున్న ఏమైందండి? మెల్లగా రాదు. బాగా ఆడుతుంది నానమ్మ. చల్లారుపుతానన్న కూడా ఆగుతలేవా? 2 బుక్కలు తాగితే కడుపులో ఆసరు ఉంటుంది. సాగు. లావణ్య, ఏంటమ్మా? సర్ది పెట్టిపోవే. ఏళ్ళ పొద్దుగల పోయి ఆయనతో కలుసుకొని వద్దాం. ఉన్నది ఇంత లేదమ్మ. అవును, పో చెప్పను పోయి సర్ది పెట్టు. సరే అత్తమ్మ, పెడతా. సర్ది పెట్టమన్నందుకు 2 పెడతానా వానే? ఏ లేదత్తమ్మా, నాకు ఒక్కదానికే పెడుతున్నా, నీకు ఒక్క పొద్దని. గదే మరి మర్చిపోయినాం అనుకోని మళ్ళీ చెప్తాను. ఏ లేదత్తమ్మా. దాత్తమ్మ
లేట్ అయింది. ఇంత 3-6 రోజులు బేకెత్తే అయ్యేపు వర్షమే పడే కదా అత్తమ్మ. బొల్ల బొల్ల విడాత వాడైనా వాడే ఒకటే. వచ్చినవా? వచ్చిన ఏమైంది ఎంత టెన్షన్ పడతాను? మన బిడ్డ పెద్ద మనిషి అయింది. ఇంట్లో చూస్తేనేమో ₹1 లేకపోయి. ఫంక్షన్ చేయాలంటే ఇంత అంత ఖర్చు అవుతుంది కదా, మరి ఎట్లా ఏం చేద్దాం? ఇంకా లక్ష్మీ తాత దగ్గరికి పోయి పైసలు అడగరాపు. వాళ్ళని వీళ్ళని అడుగుడు ఎందుకే? మా చెల్లె దగ్గరికి పోతే మా చెల్లె మా అవుతుంది పైసలు, నేను పోయి అడగత్తా. సరే పోయి అడగరాపో మరి. సరే నేను పోయి తీసుకొని వస్తా. సరే తొందరరా. అన్నా చెల్లె మంచిగా ఉన్నావా అని? నేను మంచిగా ఉన్నావారా? మంచిగా ఉన్నానే. అత్తున్నా అని ఒక ఫోన్ కూడా వేయలేవింది. నీతోటి కొంచెం పని పడి వచ్చిండ్రా. పన్నా ఏంటిదన్నా? నీ కోడలు పుష్పవత అయిందిరా. అవునా? అబ్బా ఎంత మంచి మాట చెప్పినవే. కానీ ఫంక్షన్ చేద్దామంటే ఇంట్లో ₹1 కూడా లేదు. నీ దగ్గర ఏమైనా పైసలు ఉన్నాయేమో వచ్చేసి. అన్నా అవసరం కోరి నా ఇంటి గడప దొక్కిను. నిన్ను అట్టి చేతులతో పంపిస్తున్నాను. ఉండు నేను పైసలు తీసుకొస్తా. ఇగో అన్న 50,000. సరే చెల్లి, బావత్తే అడిగినా అని చెప్పు. సరే అన్న. సరే సార్. ఏమైంది? అన్నం తినమంటే ఎక్కడ తిప్పుతావు ముఖం? నాన్న మనకి ఆలుగడ్డ కూర నచ్చేది, నేను తినా. తిను బిడ్డ, బాంచను కాదనే తిను. నీకు నచ్చిన కూర సాయంత్రం వండి పెడతా, సరేనా? నైట్ అండి పెట్టాలి మరి ఖచ్చితంగా. ఖచ్చితంగా వండి పెడతా, నువ్వేదంటే ఇట్లా చూద్దాం. అప్పు మార్చుకుంటే 20 ఏళ్ళ పెంచడం పెట్టుకుని కూర అంతా పెట్టి అన్నం వద్ద ఏమద్దా తెలుసా? ఇట్లేనాలి మాట వింటానా? ఈ 13 పట్టణాలు పానేయడమైంది. పానాలు కావాలని అడకపోతారు, మళ్ళీ తెచ్చి ఇవ్వమంటేనేమో తెచ్చిరు. అన్నడే పోతున్నాయి పానలన్నీ. ఏం చెప్తాను? పాన దొరుకుతలేదే 13 పట్టణాలు. సరే కానీ రేపు రాకెట్ల పున్నాం కదా, మా అన్న నా కోసం ఎదురు ఇస్తాడు. మనం దుకాణంలోకి పోయి రాఖీ ఉన్న స్వీపాక్ కొనుక్కంపా. రేపు మబ్బుల్ని లేపుతా, అన్ని పనులు తొందరగా చేసుకుని పొద్దుగాలనే పోదాం, సరేనా? సప్పుడు ఏమైంది? నేను ఇంత అనం మాట్లాడుతున్నా. మా అన్నకు రాఖీ కొనొద్దేంది? నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోవద్దా? పోదామే. సరే కొందాం బరాకి అన్న. సరే పా. కలిపెట్టు.
పోదమ్మా. అన్న మంచిగా ఉన్నావా అని? నేను మంచిగా ఉన్నారా చెల్లి? మంచిగా ఉన్నావారా? నేను మంచిగా ఉన్నా. దా లోపల పా. దా. అత్తమ్మ భవాని వాళ్ళు అత్తారు. బిడ్డ అమ్మ బిడ్డ వచ్చినావా? మంచిగా ఉన్నావా? మంచిగా మనం మంచిగా అల్లుడు మంచిగా ఉన్నావా? మంచిగా చదువుకుంటున్నావా? నేను ఇవ్వలేదు కోడలు. అత్త వచ్చింది ఎన్నట్టు పండుగ అవన్నీ అన్నకి రాఖీ కడతా షాపింగ్. అన్న స్వీట్ తినే. అన్నా 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 వదిలే అన్నిటి వేయండు. రాఖీ కట్టినాక స్వీట్ తినకుండా ఎటు వేయండు? అమ్మా అన్నాడే, అన్న కనబడతలేడేంది? సిరి నానేడ్రా అన్నా? నువ్వనే చెప్పు, మా అన్న ఎటు వేయండు? రాఖీ కట్టించుకున్నాడు, స్వీట్ తినకుండా ఎటు వేయండు? అన్నా నీకోసం నేను ఎంతసేపు చూడాలని? రావే అన్నా. అన్నా అన్నా అన్నా. బుజ్జి నీ అన్న చచ్చిపోయి ఏడ దగ్గరకు వస్తుంది బిడ్డ. నీ అన్న ఏడుంటాడని వెళ్తానవే. అన్నున్నాడని రాకెట్ కట్టి నీకు వచ్చినవా అని నువ్వు అన్నున్నాడని. భవాని నీ అన్న చనిపోయినా నువ్వు రాఖీ కట్టొచ్చినావు చూడు. ఈ చెల్ల ప్రేమ గొప్పది. లేదు వదినే, అన్న బతికి ఉన్నాడు. నాతో నీ రోజు మాట్లాడుతుండు. అమ్మ నా అన్న బతికి ఉన్నాడే. సిరి నాన్న బతికి ఉన్నాడు కదా? మా అన్న బతికి ఉన్నాడు కదా? నిజం చెప్పు, నాతో రోజు మాట్లాడుతుండమ్మా. అన్న చచ్చిపోలేదు, అన్న బతికే ఉన్నాడు.
అన్నా 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 అన్న ఉన్నాడమ్మా, అన్న బతికి ఉన్నాడమ్మా. అన్నా బిడ్డ అన్నలేడే, అన్నలేడే, దేవుడి అన్న తీసుకుపోయిండే. మన ఇద్దరం తోడ పుట్టిన అన్న, నన్ను ఇచ్చిపెట్టి నీకు ఎట్లా బాబుతుంది? నువ్వు నాతో రోజు మాట్లాడుతున్నావు కదనే, ఇన్ని రోజులు నువ్వు నన్ను ఇచ్చిపెట్టి కాదు లోకాలకు మీద నేను అసలు అనుకోలేదు. నాకిట్లా పున్నామని, నా గురించి ఎవరు చూస్తామని, కోటి కళ్ళతోటి చూస్తామని మీ బావని ఎప్పుడ పెట్టుకొని అలా పొద్దుగా వచ్చింది అన్న. నువ్వు లేవని నాకు నువ్వు ఉన్నావు అన్న బ్రహ్మనే. ఈ తోడ పుట్టిన దాని మీద నీకు ప్రేమ లేదా అని ఎట్లా వదిలేసిపోయినవి? అమ్మ, నా అన్న రాఖీ కట్టుకున్నాడే, నా చేత రాఖీ కట్టించుకున్నాకనే అన్నకు ఆత్మశాంతి అయింది. అప్పటిదాకా నాకు అన్న కనబడ్డాడమ్మా. నా కన్నతోటి నేను చూసిన, నా చేతులతోటి నేను అన్నకు రాఖీ కట్టింది. రాఖీ కట్టించుకున్నాకనే అన్న నాకు దూరం అయింది. అన్న, ఈ ఒక్క రాకెట్ల పండగకి కాదే, నేను బతికినన్ని రోజులు నీకు రాకెట్ల పండగకి రాఖీ కడతానే. నేను రాఖీ కడతా. తోడబుట్టి చనిపోయిన అన్నదమ్ములకు మా ఈ చిత్రం అంకితం. ఇట్లు మా ఊరి కళలు.